మొదటి ప్రశ్న 2026లో భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వర్షపాతం దీర్ఘకాల సగటులో ఎంత శాతంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 92%. సాధారణంగా వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజ్ ఎల్పిఏ 100%గా తీసుకుంటారు. కానీ మనకి ఇక్కడ 92% ఉంది కాబట్టి ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం కిందికి వస్తుంది. అసలు ఎల్పిఏ అంటే ఏమిటి? లాంగ్ పీరియడ్ యావరేజ్ 30 నుండి 50 ఏళ్ల పాటు జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షపాతం యొక్క సగటును ఎల్పిఏ అంటారు. 96 నుంచి 104% ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. 104% నుంచి 110 ఉంటే సాధారణం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. రెండవ ప్రశ్న, ఆస్ట్రేలియా రక్షణ దళాల తొలి మహిళా ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుసాన్ కోయిల్. ఇప్పటి వరకు ఆర్మీ చీఫ్ ఓన్లీ మగవారికి మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఈమె నియామకం ద్వారా సైన్యంలో జెండర్ ఈక్వాలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈమెకి 30 సంవత్సరాల సైనిక సేవ మరియు ముఖ్యమైన కమాండ్ పోస్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది. మూడవ ప్రశ్న, భారత్ ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సైక్లోన్ పోర్. ఈ విన్యాసాలు ఈజిప్టులోని ఆన్సాస్లో జరిగాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంపొందించడం మరియు ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదొక ద్వైపాక్షిక వార్షిక శిక్షణ కార్యక్రమం. నాలుగవ ప్రశ్న, ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అభివృద్ధి చేస్తున్న బహుభాష ఏఐ వేదిక పేరు ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సారల్ ఏఐ. సారల్ అంటే సింప్లిఫైడ్ యాక్సెసిబుల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బహుభాష లభ్యత, అంటే తెలుగుతో సహా మొత్తం 18 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. క్లిష్టమైన శాస్త్రీయ పరిశోధన పత్రాలను మరియు పేటెంట్లను సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన భాషలోకి మారుస్తుంది. పరిశోధన ఫలితాలను చిన్న వీడియోలు, పోస్టర్లు మరియు సోషల్ మీడియా కాంటెంట్గా మారుస్తుంది. ఐదవ ప్రశ్న, 2026-27 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ ఏ కొత్త పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరవ ప్రశ్న, ఇటీవల ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రధానంగా ఏ అంశానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సైబర్ మోసాలు మరియు ఆర్థిక నేరాలు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పంచుకోవడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో అక్రమ నగదు ప్రవాహాలను అడ్డుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏడవ ప్రశ్న, ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోడీ. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ 6 లేన్ల ఎక్స్ప్రెస్ వేను ప్రధాని ఇటీవల ప్రారంభించారు. ఈ కారిడార్తో ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం సుమారు 6 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం సుమారు 12,000 కోట్లు. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్యను ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 850. ఇది ఇంకా ప్రతిపాదన మాత్రమే, అధికారికంగా అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. 9వ ప్రశ్న, హిమాచల్ డేను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 15. స్వాతంత్రం తర్వాత మొదటగా హిమాచల్ ప్రదేశ్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. తర్వాత 1971లో ఇది భారతదేశంలోని 18వ రాష్ట్రంగా మారింది. 10వ ప్రశ్న. ఇటీవల తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతానికి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సునీల్ బాజ్పాయ్. అంతకుముందు ఈ పదవిలో గీతా రవిచంద్రన్ ఉండేవారు. థ్యాంక్ యూ.